తేజు గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఆకాశ వీధుల్లో అందాల జాబిలి. ఓకే, అఖిల్ గారు మీ గురించి ఒక 1 wordలో చెప్పమన్నారు. సో నేను ఏం నాకు ఒకటే గుర్తొస్తుంది, హిస్ మై స్ట్రెస్ బస్టర్. నేను ప్రతిసారి అలుగుతా, చిన్న చిన్న వాటికి అలుగుతా, ఈజీగా లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాంటి కంపానియన్ నా తోడు ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది. జోవియల్గా, కామెడీగా ఇలానే ఉండండి ప్లీజ్ అండి. నాకు మీరు చాలా నచ్చేశారు, ఇలానే ఉండండి, మారకండి. मैं तो जोवा जोवा परदेसी पाते रे, मैं तो जोवा परदेसी पाते रे. हो मारा परदेसी में मान भला आविया सा, हो मारा मिठिया में मान भला आविया सा. उको पुन बड़ी दो चांदे रे, ये तो उको पुन बड़ी दो चांदे रे. ओ मारा परदेसी में मान भला आविया सा, ओ मारा मिठिया में मान भला आविया सा. అఖిల్ వచ్చేసి బ్రాడ్ మైండ్, మంచి ప్రేమగుణం ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబము, అబ్బాయికి ఉన్న నేచరు, అర్థం చేసుకునే మనస్తత్వము, ఓపిక, ప్రేమించే నేచరు, బాధ్యతలను తీసుకునే మాకంటే ఇంకా మా బిడ్డను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా అఖిల్ ఉంటాడు, అదే మేము కోరుకున్నాం. అలాగే మా అల్లుడు మాకు దొరికింది. ఇప్పుడు రెండో అల్లుడు, ఇప్పుడు రెండో కొడుకు. అతి సుందరుడా నిన్ను చూసిన గనుడు, అక్క ఎవరే అతగాడు, తెలీదు ఇట్టే మీ మనసును దోచాడు. నాకు సిగ్గు. తేజు నాకు ప్రేమతో కూడిన బాధ్యత. ఐ లవ్ యూ అండ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. ఫస్ట్ డేట్ వచ్చేసి నాకు అలా కాస్ట్లీయెస్ట్ డైనింగ్లో చేయాలని లేదు, బట్ అలా ఒక కంపెనీ నా లైఫ్ పార్ట్నర్తో ఇలా కాస్ట్లీయెస్ట్ డైనింగ్ చేయాలని ఉండే. సో దట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్ అట్ ఫస్ట్ డేట్. విల్ ఆల్వేస్ బీ మెమరబుల్ కదా, సో దట్ వాజ్ వెరీ మెమరబుల్. మా కుమారుడైన అఖిల్ చిన్నప్పటి నుంచి చాలా తెలివివంతుడు. చదువులో కానీ అన్నిట్లో కానీ అన్ని రంగాలలో అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు. బీబీఏలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అనుకోకుండా తన మ్యారేజ్ కూడా అసలు అనుకోలేదు, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. మా కోడలు కూడా మా కుటుంబంలో ఒక వ్యక్తి లెక్క కలిసికపోయింది. మాకు ఇంకో కూతురు లెక్క అనుకుంటున్నాము తనని. వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.
నేను తినకి నో చెప్పుంటే నేను చాలా ఎక్కువ మిస్ అయ్యేదాన్నేమో, చాలా ఎక్కువ ప్రేమ మిస్ అయ్యేదాన్ని, చాలా ఎక్కువ బాధ మిస్ అయ్యేదాన్ని, చాలా ఎక్కువ ఎమోషన్స్ మిస్ అయ్యేదాన్ని. తన చిల్ బ్రో లైఫ్ మిస్ అయ్యేదాన్ని. కాబోయే వైఫ్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసా అలా ఉందా మా వైఫ్? 1000%. 2-3 చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తేజు ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. సో లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవన్నీ మనం కలిసి సాల్వ్ చేసుకుందాం. అప్స్లో ఎలా ఉందో డౌన్స్ కూడా అలాగే ఉండి త్వరగా అప్స్కి వెళ్ళిపోదాం. ఒక ప్రామిసే చేయగలుగుతా, దట్ త్రూ ఎవ్రీ అప్ అండ్ డౌన్ ఐ విల్ బీ బిసైడ్ యూ అండ్ కీప్ యూ హ్యాపీ. ఆ స్మైల్ మాత్రం ఎప్పుడు పోగొట్టదు, దట్ ఈస్ ద క్యూట్ స్మైల్ అండ్ యూ గాట్ ఎ క్యూట్ స్మైల్. సో యా, बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त We are like Tom and Jerry in real life, but back in we are like అది అనంతమైన ప్రేమ అనేసి అంటారు కదా, దాన్ని కూడా మించిపోతామేమో. నేను నిజంగా పెళ్లి కూతురులాగానే ఉన్నాను ఎవరైనా. నీకేందక్క మస్తును అక్క, జర వాకింగ్ స్టైల్ మార్చరా అదే. తేజు గురించి చెప్పాలంటే షీఈస్ అల్కరాజ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, బట్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ యాజ్ వెల్. మా అన్నయ్యకి పెళ్ళి అవుతుంది, ఇంత పెద్దోడు అయిపోయాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే వైఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ ఆఫ్టర్ 2-3 years హీస్ గ్రోయింగ్ అప్ వెరీ సూన్ అని అనిపిస్తుంది. అండ్ మా వదిననైతే చాలా బాగా చూసుకుంటాడు, అదైతే నేను చెప్పగలుగుతాను. అండ్ యాజ్ అ సిస్టర్గా నాకు ఇచ్చిన గ్రీన్ ఫ్లాగ్స్ దానికి మించి నేను మా వదినకి ఇవ్వాలని నేర్పించాను. ఐ నో హిల్ కీప్ ఇట్ అప్ మై నేమ్. అది మాకది ఇంట్లో ఒక చిన్న పాపలాగా, ఎప్పుడు కూడా నాకు దాని మీద ఎల్డర్ సిస్టర్ అనే ఫీలింగ్ కన్నా కూడా ఒక మదర్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. అది ఇలా ఒకటి ఏమైనా అడిగిందంటే చాలు వెంటనే తెచ్చిచ్చేయాలి అనేలాగా అయిపోయేదాన్ని. ప్రతిసారి ఐ డూ ద సేమ్. అది అడగడమే ఆలస్యం అనేలాగా వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కసారి అడిగింది అంటే అది ఎంత పెద్ద కోరికైనా కూడా తీర్చాలనిపిస్తుంది. సో గుడ్ లక్ అక్కీకి తేజు. వెల్కమ్ టు ద ఫ్యామిలీ వదినా.
చెప్పురా. ఒక డౌట్ అన్యా, చెప్పున్నాను. ఇప్పుడు నీకు పెళ్ళి అవుతుంది కదా, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మ్యారీడ్ లైఫ్ నుంచి? ఒక మంచి వదిన, నీకు మంచి వదిన రావాలని కోరుతున్నాను. ఓకే దొరికిందని చెప్పి చేసుకున్నాను. ఓకే, ఏం చేస్తాను దాని నుంచి? అంతకుమించి ఇంకేం లేదా? ఇంకేముంటుంది? నీ పర్సనల్ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. మన పేరెంట్స్కి ఒక మంచి కోడలు. పర్సనల్ లైఫ్ అంటే పేరెంట్స్ ఫ్యామిలీ రారు రాజా, యూ ఓన్లీ యూ. ఎంతసేపు? కాదు, వీడి స్క్రిప్ట్ నేనే ఇచ్చి నా స్క్రిప్ట్ నేనే రాసుకొని ఎందుకు పోయే సినిమా ఇంకా. తేజుతోని నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏది అంటే నిన్న రాత్రి అంటే జస్ట్ దాని పసుపుల ముహూర్తం రాత్రి రోజు కాలు బాగా నొప్పేసిండే. షీ ప్రెస్డ్ మై లెగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. బెస్ట్ మూమెంట్ అది నాకు. యా, ఇప్పుడు అమ్మాయిని ఇంకో ఇంటికి పంపాలంటే ఒక పేరెంట్కి ఏ విధంగా ఉంటుంది అనేది మేము వర్డ్స్లో చెప్పలేము. ఒక్కోసారి మాకున్న నేచర్ కూడా ఏంటంటే మాకున్న అఫెక్షన్స్ ఎన్ని ఉన్నా కూడా మేము అంత ఈజీ ఎక్స్ప్రెస్ కాము. ఇప్పుడు తనకు పెళ్ళైపోతుంది అనగానే ఇట్స్ జస్ట్ అన్ ఈవెంట్ అనేలాగా అనిపించింది మొన్నటి వరకు, బికాజ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ విత్ అఖిల్ ఫర్ 2 months. కానీ ఒక 2-3 days నుంచి అసలు పెళ్ళి అనే టాక్ వచ్చినప్పుడల్లా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. షీఈస్ యాజ్ యూజువల్ మై కాంటాక్ట్లో ఏదైతే నేమ్ సేవ్ చేస్తున్నా స్వీట్ డెవల్. షీఈస్ డెవల్ బట్ షీఈస్ ద స్వీటెస్ట్ డెవల్. మా పేరెంట్స్కి ఎప్పుడో ఒక మంచి సన్లా ఉన్నాడు, నాకు ఎప్పుడో ఒక మంచి బ్రదర్లా ఉన్నాడు. అలాగే ఒక మంచి హస్బెండ్ లాగా, ఒక మంచి ఫాదర్ లాగా ఇన్ ఫ్యూచర్ కూడా ఉంటాడని ఆ నమ్మకం ఉంది. యా, ఇప్పుడే వద్దు బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఆమెను చూసిన ఆనందంలో మాటలు రాలేదు, అందుకే పెళ్లిచుకులలో ఏం మాట్లాడలేదని చెప్పి. ఓకే రైట్.
మా బాబుది పెళ్ళి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తనని పెళ్ళి అని అసలు యాక్సెప్ట్ చేయలేదు. తను ఇంకా చిన్నపిల్లలు అనిపిస్తాడు ఇప్పటికి కూడా. కాకపోతే చాలా మంచి అమ్మాయి దొరికింది. అమ్మాయి కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ఇద్దరికి మంచి సెట్ అయింది. మనసునా బంధమే వేదమంత్రమై ఊసుల బాసలే మంగళవాద్యమై శృతి కలిసిన అనురాగం ఆనందమే వైభోగమే కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే. ఇంటి పేరు మారిపోతుందా, ఫ్యామిలీ మారిపోతుందా, ముందులాగే ఉంటుందా మాతో, మేము ముందులాగే దాంతో ఉంటామా లేదా, ఇవన్నీ థాట్స్ రొటేట్ అవుతూ ఉన్నాయి. గట్టి నమ్మకం అయితే అఖిల్ మీద అయితే వచ్చేసింది. ఏంటంటే దాన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఇక్కడున్న ఏదైతే దానికి ఎప్పుడైతే ఎక్కడ ఏ లోటు మేము చేయలేదు అదే రకంగా చూసుకుంటాడు అని అయితే అనుకుంటున్నాను. తేజు వెల్కమ్ టు ద ఫ్యామిలీ. తేజు వెల్కమ్ టు కొండాస్ ఫ్యామిలీ. కొండా ఫ్యామిలీ డన్ అయిపోయింది. మేబీ నేను అందరినీ ఈక్వల్గా మిస్ అవుతాను. ఎందుకంటే అందరి కేర్ లవ్ నా మీద చూపించిన కేర్ లవ్ చాలా పీక్స్లో ఉంటుంది అనమాట. నేను అది వాళ్ళకి సరిగ్గా చూపించానో లేదో తెలీదు, బట్ చూపించుంటే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ నాకు చూపించడం రాదు కదా, సో మేబీ అందుకే చూపించలేదేమో వాళ్ళకి. బట్ వాళ్ళు నా మీద చూపించే కేర్ ఇస్ లైక్ నాకు అసలు ఏమి కాకుండా చూసుకుంటారు. అది నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ అ గ్రేట్ ఫ్యామిలీ. కానీ ఆఫ్టర్ 26 years నాకు ఇంత గ్రేట్ లవ్, ఇంత గొప్ప ప్రేమ దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. కానీ ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. వీళ్ళని బీట్ చేయలేదు ఏమో, కానీ ఇంచుమించు ఆ లెవెల్లోకి వచ్చే ప్రేమ నాకు దొరుకుతుంది అనిపిస్తుంది.
అప్పగింతల టైంలో కూడా నేను అక్క పక్కన లేను. తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన టైంలో కూడా వి ఆల్ వర్ లైక్ ఇల్లు మొత్తం చాలా ఎంటీగా ఉండే. తను లేని లైక్ నాకు వన్ డే వరకు మేమిద్దరం ఒకటే బెడ్ షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. నాకు కొన్ని డేస్ వరకు వీవర్ లైక్ ఏంటి నాకు లోన్లీగా అనిపిస్తుంది. కొన్ని 1 month వరకు కూడా నాకు చాలా లోన్లీగా అనిపించదు అనమాట. ఏంటి ఈ లైఫ్ అందరికీ వస్తుందా, అసలు ఎందుకు గర్ల్స్ వెళ్ళిపోవాలి అనే క్వశ్చన్ నాకు అప్పుడు వచ్చింది. సో మై బ్రదర్ ఈజ్ ఎ లక్కీ చామ్ ఇన్ మై లైఫ్. అండ్ ఇప్పుడు మా వదిన నాకు యాడ్ ఆన్ అయిపోయింది. ఐఎమ్ ప్రామిసింగ్ మై వదిన ఈజ్ నేను ఎప్పుడు తనకి సిస్టర్ లాగే ఉంటాను, నాట్ ఎన్ ఎస్ ఆడపడుచులాగా అయితే ఉండను. ఐ టేక్ కేర్ ఆఫ్ హర్ వెన్ మై బ్రదర్ ఈజ్ నాట్ అవైలబుల్. అండ్ ఐ విష్ సేమ్ ఫ్రమ్ మై బ్రదర్ ఆల్సో. డెఫినెట్లీ.